ఈరోజు కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే అంటున్నారు. ఆయన తెలంగాణ జాతిపిత, ఆయన అసలు ఏ తప్పు చేయలేదు, కావాలని కాంగ్రెస్ వాళ్ళే ఆయనని లేనిపోని కేసులు ఇరికిస్తున్నారు అని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ప్రస్తుతం కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగటం కావచ్చు, క్రాకులు రావటం కావచ్చు. అది జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఉంది, దానిని బేస్ చేసుకుని సిబిఐకి ఇవ్వటం కరెక్ట్ కాదన్నారు. మేము అలా ఇవ్వట్లేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని సిబిఐకి ఇచ్చామన్నారు. సో త్వరలో సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోక తప్పదు. ఈలోపు ఈయనకి సంబంధించి ఇంకా వేరే ఏమైనా కనుక బయటకు వస్తే ఆ విచారణ కూడా ఎదుర్కోవాలి. అలా ఇప్పుడు లేటెస్ట్గా సహారా గ్రూప్, ఈ సహారా గ్రూప్ చెందినటువంటి 5 కంపెనీలకు సంబంధించి కేసీఆర్ 2004-2009 మధ్యకాలంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంటే యూపీఏ 1 హయాం, అప్పుడు ఇక్కడ ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఆ సమయంలో ఈయన ఒక స్కామ్కి కారణమయ్యాడు అన్నది ఈరోజు ఒక ఎలిగేషన్. ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మొత్తం 1,74,000 కోట్లు. ఇది అంతా ఏంటి? ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్కి సంబంధించి. జనరల్గా ఈ ప్రావిడెంట్ ఫండ్ అన్నవి ఈ ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ఇన్స్టిట్యూషన్స్ ఉంటే చూస్తే అవి హ్యాండిల్ చేయాలి. అయితే ఈ సహారా గ్రూప్ వాళ్ళు ఏమని అభ్యర్థించారంటే, మా ఖాతాలు ఏవైతే ఉన్నాయో మా ఎంప్లాయీస్ అది మేమే చూసుకుంటామని అన్నారు. అప్పుడు కార్మిక శాఖ మంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఈపీఎఫ్ అని అంటారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అన్నట్టు, వాటి యొక్క నిబంధన కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఓకే అన్నారు. దానివల్ల ఇప్పుడు ఈ అతిపెద్ద కుంభకోణం అన్నది బయటకు వచ్చింది. మామూలుగా సహారా గ్రూప్ చీఫ్ ఎవరు? సుబ్రత రాయ్. ఈయన పాపం జైలులో ఉండాల్సిన కాలం ఉన్నాడు. ఆ తర్వాత 2023 నవంబర్ 14న కన్నుమూశాడు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారు? ఆనాడు ఏకంగా 1,74,000 కోట్లను పక్కదారి పట్టించారు అని. దీనికి కారణం ఎవరు ఏంటి అన్నప్పుడు ఆనాడు కార్మిక శాఖ మంత్రి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓకే అనటమే అని. వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా ఆస్కర్ ఫెర్నాండెజ్ ఉన్నారు. ఆయన హయాంలో వచ్చేసి స్కామ్ జరిగింది కదా ఏంటి మరి అంటే, సిబిఐ విచారణకి ఇస్తున్నామన్నారు. సిబిఐ ఈడీ మొత్తం విచారణ చేసి ఈరోజు ఈడీ వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్షీట్ కానీ గమనించినట్లయితే క్లియర్గా కేసీఆర్ ఇరుక్కున్నాడని చెప్పుకోవాలి. తర్వాత ఈ ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి బిల్డింగ్స్ ఏమి ఉంటాయి, దీనికి కూడా అప్పుడేదో ఫిషర్స్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఇంజనీర్ వెలుగుబంటి సూర్యనారాయణ అని ఆయన అడిగిందే తడవ కాంట్రాక్ట్లు వస్తూ ఉండేవి ఆయనకి. అలా ఈ ఈఎస్ఐ బిల్డింగ్లకు సంబంధించి అదొక స్కామ్ నడుస్తుంది, అది 100 కోట్లు. ఇది వచ్చి ఏకంగా 1,74,000 కోట్లు. మీకు బాగా గుర్తుంటే 2018లో ఆనాడు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే అంశం లేవనెత్తాడు. ఈఎస్ఐ బిల్డింగ్ స్కాము, తర్వాత సహారా గ్రూపు పిఎఫ్ స్కాము, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ బయట పెట్టాలి, దీని మీద విచారణ కనుక చేస్తే కేసీఆర్ లోపలికి వెళ్ళాలంటే ఖాయమన్నాడు. నెక్స్ట్ 2021లో బండి సంజయ్, ఆనాడు ఆయన తెలంగాణ స్టేట్కి సంబంధించి బీజేపీ చీఫ్గా ఉన్నాడు, ఆయన కూడా సేమ్ ఇదే ఈఎస్ఐ బిల్డింగ్ స్కాము అండ్ ఈ సహారా గ్రూప్కి సంబంధించి పిఎఫ్ స్కాము. దీనికి సంబంధించిన లెక్కలు కనుక తీస్తే కేసీఆర్ లోపలికి వెళ్ళక తప్పదు, ఆయన ఎందుకు తాత్సారం చేస్తున్నారు, సిబిఐ చేత విచారణ జరిపించాలి అని చెప్పేసి విచారణ చేశారు. ఇదిగో ఇప్పుడు బయటపడింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014-2023 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న టెన్యూర్లో చూస్తున్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నో అంశాలు తెర మీదకు తీసుకొని వచ్చి ఇదిగో ఆ స్కాము ఈ స్కామ్ అంటున్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన స్కామ్ బయటపడింది. తర్వాత మన గొర్రెల స్కామ్ ఒకటి బయటపడింది. 1000 కోట్లు దాదాపు అసలు గొర్రెలే లేకుండా తరలించామని చెప్పేసి. ఎందులో తరలించారంటే చిన్న కారుల్లో, బొలేరోల్లో, అంబులెన్స్లో గొర్రెలు తరలించారంట, వేలల్లో గొర్రెల్ని. అసలు భయంకరమైన స్కాములు మొత్తం కూడా 2014-23 మధ్య తెలంగాణలో జరిగాయి. వాటికి సంబంధించి మొత్తం లెక్కలు తీస్తా పోతా ఉన్నారు. ఈ మూమెంట్లో సహారా గ్రూప్ చెందినటువంటి 1,74,000 కోట్ల స్కామ్ తెర మీదకి వచ్చింది. ఇవన్నీ కనుక ప్రాపర్ కనుక విచారణ కనుక చేసి ఛార్జ్షీట్ కనుక మొత్తం కోర్టు కనుక సబ్మిట్ చేస్తే విచారణ వేగవంతం అయ్యేటప్పటికి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా, ఇన్ కేస్ ఈ లోపు కనుక ఈ కేసు సంబంధించి విచారణ కనుక ఫైనలైజ్ అయిపోయి తీర్పు కనుక వెలువరించినట్టయితే ఆయన జైల్లో ఉండక తప్పదు. ఇప్పటికే అటు కవిత, హరీష్ రావు, కవిత
కేటీఆర్ అసలు ఏం జరుగుతుంటే ఎవరికి అర్థం కావట్లే. కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఎందుకైనా సైలెంట్గా ఉన్నాడు? రాజకీయాల నుంచి తప్పుకున్నాడా అని మాట్లాడుతున్నారు కొందరు. లేదు సరైన సమయంలో వస్తున్నాడు ఇంకొంతమంది. లేదు హరీష్ రావును తొలగించుకోవడం కోసం కవితను ముందు పెట్టి రామన్న దట్ కేటీఆర్ని కాపాడుకుంటానని చెప్పేసి అదొక వార్త. ఇలా రకరకాలుగా వస్తున్నాయి. అంతిమంగా అయితే కేసీఆర్ రాజకీయాలకి దూరం జరిగే అవకాశాలు పుష్కలంగా నాకైతే కనిపిస్తున్నాయి. ఈ కేసులు విచారణ వేగవంతం చేసి కోర్టులో తీర్పులు కనుక వస్తే ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా నాకైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.